సారు చెప్పినటువంటి కథలు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చరవాణి వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఓ కొత్త అంశంతో మీ ముందుకు రాబోతున్నాం. ఓ భార్య భర్త ఇద్దరు ఇంట్లో గొడవ పడుతున్నారు. భార్య ఏమంటా ఉందంటే, ఏమండి, నేను ఇక మీ అమ్మతో నేను ఏగలేకపోతున్నాను. ఆమె ఎప్పుడు దగ్గుకుంటూ ఉంది, ఆమె ఎప్పుడు మూలుక్కుంటూ ఉంది, ఆమె ఎప్పుడు ఉడక రకరకాల ప్రశ్నలతో సంధిస్తూ ఉంది వచ్చిన బంధువులందరినీ ఉడక. నేను ఇంకా వేగలేనండి. ఉంటే మీ అమ్మ ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి. మీకు ఎవరు కావాలో తేల్చుకోండి అని చెప్పేసి బిగ్గరగా భార్య భర్తతో గొడవ పడుతూ ఉంది. ఈ గొడవ పడేటువంటి క్రమంలో వాళ్ళ ఇద్దరి ప్రేమకు పుట్టినటువంటి ఒక 6 సంవత్సరాల అబ్బాయి ఇది గమనిస్తూ ఉన్నాడు. భర్త ఏమంటున్నాడంటే, ఓ సౌజన్య, నా మాట వినవే, ఎందుకు నువ్వు ప్రతిదానికి చిరాకు పడుతున్నావు? అమ్మకు వయసు పెద్దగా అయిపోయింది కదా, అమ్మ తన పని తాను చేసుకోలేదు కదా, అమ్మకు వృద్ధాప్యం రావడం వలన కూడా ప్రతి రకమైనటువంటి మాటని పదే పదే చెప్పేటువంటి ఒక అలవాటు ఉంది, వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెద్దగా పట్టించుకోవద్దు. అమ్మ పనులు ఏమైనా ఉంటే నేను చేస్తాను, ఆమె బట్టలు నేను ఉతుకుతాను, అవసరమైనటువంటి అన్ని సపరిచర్యలు నేను చూసుకుంటాను. నేను ఉద్యోగానికి పోతే అమ్మకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించొద్దు నా బంగారు అని చెప్పేసి భార్యని భర్త లాలిస్తున్నాడు. కానీ భార్య వినడం లేదు. లేదండి, మీరు ఎన్ని చెప్పినా ఇది అయ్యే సమస్య కాదు, మనకు ఒక్కటే అబ్బాయి ఉన్నాడు, ఈ ముసలామెటువంటి ఈ దగ్గుతో వచ్చేటువంటి జబ్బు బిడ్డకు వస్తే నేను తట్టుకోలేను, నేను డిసైడ్ అయ్యాను, మీ అమ్మనన్నా ఉన్నించుకోండి, లేకపోతే నన్ను మా పుట్టింటిలోనైనా తీసుకొని వెళ్ళండి అని. ఈ గొడవ జరుగుతూ ఉంది. దాదాపుగా ప్రతిరోజు ఇటువంటి గొడవ జరుగుతూనే ఉంది. 8 రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల దాకా కావస్తూ ఉంది. మంచంలో బాధపడుతున్నటువంటి, జబ్బుతో మూలుగుతున్నటువంటి ఆ ముసలామె కళ్ళల్లో జలధారలాగా కళ్ళలో నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. భర్తకు విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంది. భార్యను చెప్పలేడు, తల్లిని సముదాయించలేడు. ఏమిటి నా ప్రయత్నం అని చెప్పేసి తనలో తాను కుమిలిపోతూ ఓ శుభ సాయంత్రం భార్యతో ఇలా అన్నాడట, ఇక అమ్మను మనం వదిలేసొద్దాం, ఇక నేను ఈ పోరును భరించలేకున్నాను అని చెప్పేసి సాయంత్రం దాదాపుగా 7:30-8 గంటల ప్రాంతంలో ఆటోను పిలుచుకొని వచ్చిన తర్వాత తల్లితో కొడుకులా అంటున్నాడు, ఓ అమ్మ, నిన్ను ఆసుపత్రికి తీసుకొని పోతాం, అక్కడ వైద్యం చేపిస్తా, చాలా రోజుల నుంచి నువ్వు దగ్గుకుంటూ ఉన్నావు, మూలుక్కుంటూ ఉన్నావు, పెద్ద డాక్టర్తో నిన్ను చూపిస్తా అని చెప్పేసి చెబితే ఆ తల్లికి ఏమీ అర్థం కాక సరే నాన్న అని చెప్పేసి అంటే ఒక రగ్గు తీసుకునేసి ఆ రగ్గులో తల్లిని కప్పుకొని అప్పుడు ఆ భార్య భర్త ఈ తల్లి ముగ్గురు కలిసి ఆటోలో కూర్చుంటే వెనక నుంచి అబ్బాయి ఇలా అంటున్నాడు, ఓ అమ్మా, ఓ నాన్న, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, నన్ను ఇక్కడ ఇంటి దగ్గర ఉండమంటున్నారు, నేను ఇక్కడున్నాను, మీరు ఎక్కడికి పోతే నేను అక్కడికే వస్తాను, నేను మాత్రం ఇంటికాడ ఉండను అంటున్నాడు. సరే అని చెప్పేసి ఆ అబ్బాయిని కూడా తీసుకునేసి వీళ్ళు ముగ్గురు కలిసేసి ఆ అబ్బాయిని మరి తర్వాత తల్లిని అందరినీ తీసుకుని శ్మశానం వైపు వేగంగా ఆటోని పోనిచ్చారు. రాత్రి 9-9:30గా వస్తుంది. శ్మశానంలో ఆటోని అక్కడ నిలబెట్టారు. ఆ ముసలామెని, ఆ పండు ముసల్ని ఇంకా వదిలించుకుందామని చెప్పేసి అనుకున్నారు. అక్కడ ఒక చిన్న షెల్టర్ లాగా ఉంటే ఆ షెల్టర్లోకి తీసుకుని పోసి ఆ ముసలామెని ఆడ పడుకోబెట్టిన తర్వాత ఆ రగ్గుని అట్టనే రగ్గుతో సహా ఆ ముసలామెని అక్కడే పడుకోబెట్టేసి ఆటో దగ్గరకు వచ్చారు. వస్తే ఈ అబ్బాయి 6 సంవత్సరాల అబ్బాయి, నాన్న ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి తండ్రి చెప్తున్నాడు. ఏమైంది నాన్న, ఎందుకు నువ్వు ఆగు అంటున్నావు అంటే, ఓ నిమిషం ఆగు నాన్న అని చెప్పేసి ఆ తల్లిని వదిలి అబ్బాయి ముసలామె దగ్గరికి పోయాడు.
పోయిన తర్వాత వీళ్ళిద్దరూ గమనిస్తున్నారు. ఆ అబ్బాయి పోయి అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ అబ్బాయి ఆ ముసలామె ఉన్నటువంటి ఆ రగ్గు ఏదైతే కప్పుకున్నదో ఆ రగ్గుని జాగ్రత్తగా బయటికి తీస్తున్నాడు. అప్పుడు వీళ్ళు మనసులో ముసిముసి నవ్వుకున్నారు. మేమే అనుకుంటే మాకు ఘనుడైనటువంటి కొడుకు పుట్టాడు, చూడండి అసలు అబ్బాయిని చూసి నేర్చుకోండి అంటా ఉంది భార్య. ఆ అబ్బాయి ఉన్న తెలివితేటలు కూడా లేవు, కొత్త రగ్గు అక్కడ ఉంటే ఇబ్బంది అని చెప్పేసి ఆ రగ్గును కూడా తీసుకుని వస్తున్నాడు మన పుత్రరత్నం అని చెప్పేసి అంటా ఉంది. తండ్రి కూడా ఏం మాట్లాడలేకపోయాడు. ఆ రగ్గు తీసుకొని ఆ అబ్బాయి ఆటో దగ్గరికి వచ్చాడు. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఆ అబ్బాయిని అడిగారు, ఒరే నాన్న ఇప్పుడు రగ్గుతో పనేముంది, ఎందుకురా రగ్గు ముసలామి రగ్గుని తీసుకొచ్చావంటే అప్పుడు ఆ అబ్బాయి అన్నటువంటి మాటలు మనం అందరం జాగ్రత్తగా వినాలి. ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, అమ్మా ఓ నాన్న మీరు ఇప్పుడు యవ్వనంలో ఉన్నారు, మీరు ఏదో ఒక రోజు వృద్ధాప్యంలోకి వస్తారు, మీరు దగ్గుతారు, మీరు మూలుగుతారు, మీరు జబ్బుతో బాధపడతారు. ఆ క్షణంలో మిమ్మల్ని శ్మశానానికి తరలించాలంటే అప్పుడు ఆ పరిస్థితుల్లోన ఎంత ధర ఉంటుందో తెలీదు, అందుకని ఈ రగ్గు మీకోసం నేను ఎత్తిపెట్టా, ఈ రగ్గు మీకోసమే నేను తీసుకొని జాగ్రత్తగా వస్తున్నాను అన్నాడు. ఒక్క క్షణం భూమి కంపించిపోయింది. కళ్ళలో జల 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 కన్నీళ్ళు వచ్చినాయి భర్తకు. భార్య గుడక ఆలోచనలో పడింది. గట్టిగా హత్తుకుని, నాన్న ఇటువంటి జీవితాన్ని మేము ఊహించలేకపోతున్నాము, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని మేము ఇక్కడికి తీసుకుని రావడం తప్పు, ఈ క్షణమే తల్లిని. అప్పుడు ఆలోచనలో పడ్డారు. బాబు, తల్లి, తండ్రి వీళ్ళు ముగ్గురు కలిసి కన్నీళ్లతో ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలామిని ఇంటికి తీసుకొని వచ్చి ఏ రకమైనటువంటి లోటు లేకుండా ఆ పెద్దావిడిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది జరిగింది. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమయ్యేటువంటి అంశం ఏంటంటే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళను చూసుకోవడం అనేది అది ఒక శాపం కాదు, అది ఒక బాధ్యత అని చెప్పేసి మనం గుర్తించాలా. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇంట్లో బిడ్డలు ఎదురుగా వారు చేస్తున్నటువంటి పని పిల్లలకు అర్థమయ్యేటువంటి విధంగా చేస్తే భవిష్యత్తులో మనకు వృద్ధాశ్రమాలు అనేటువంటివి మనకు కనబడు. అందుకనే మా నినాదం వృద్ధాశ్రమాలు వద్దు, అందరూ కలిసి జీవించడం ముద్దు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ రకమైనటువంటి ఆలోచనతో అందరూ హ్యాపీగా ఉండాలనేటువంటిదే మా ఉద్దేశం.